వెబ్సైట్ రెడీ, కానీ ప్రోడక్ట్స్ లేకపోతే సేల్స్ ఎలా జరుగుతాయి? ఈరోజు ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. హలో పార్ట్నర్, డే 9 ఆఫ్ షాపిఫై ఛాలెంజ్. నిన్నైతే మనం కలెక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ ఇవాళ వచ్చేసరికి ప్రోడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి షాపిఫై యొక్క డాష్ బోర్డ్లోకి అయితే రండి. అక్కడ ఉన్న మూడో ఆప్షన్ ప్రోడక్ట్ సెక్షన్లోకి అయితే రండి. అలాగే ఆ ప్రోడక్ట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని ఒకటి, యాడ్ ప్రోడక్ట్ అని ఉంది. సో మనం లేటర్గా అయితే ఫర్దర్ వీడియోస్లో ఇంపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా యాడ్ చేసుకున్నాం. ఈ ఇంపోర్ట్ అంటే ఏంటంటే బల్క్గా ఒక 100,000 ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే మనం యాడ్ చేయొచ్చు ఎక్సెల్ షీట్లో మనం CSV ఫైల్ యూజ్ చేసి. ఓకే, అదైతే లేటర్గా తెలుసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మాన్యువల్గా అయితే ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ యొక్క టైటిల్ అడుగుతుంది. ఇక్కడైతే బ్లాక్ టీ షర్ట్ అని ఇస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, బ్లాక్ టీ షర్ట్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కంపల్సరీ మనం ప్రోడక్ట్కి అయితే డిస్క్రిప్షన్ అనేది రాయాలి. ఎందుకంటే కస్టమర్ కొనేటప్పుడు దాని యొక్క డిస్క్రిప్షన్ అయితే చూసాడు కంపల్సరీ. దీన్ని మీరు మాన్యువల్గాను రాయొచ్చు, లేదంటే మీరు యూజ్ చేసి జనరేట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. నేను ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడైతే నేను జెమినీలో అయితే ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. జనరేట్ ద ఇమేజ్ ఇన్ ద రేషియో 1:1 ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ ఫర్ కమర్షియల్ పర్పస్ యూజింగ్ ఇమేజ్ ఇన్ ద ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఇచ్చాను. సో ఇదైతే నాకు ఒక బ్లాక్ టీ షర్ట్ ఒక డీసెంట్ ప్లెయిన్ అయితే నాకు చేయించింది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. దీని తర్వాత నేను దీనికి రిలేటెడ్గానే గివ్ ద డిస్క్రిప్షన్ రిలేటెడ్ టు ద టీ షర్ట్ అండ్ ద స్టోర్ నేమ్ ఈస్ ఫ్యాషనింగ్ అని ఇచ్చాను. సో మీరు ఏదైతే స్టోర్ నేమ్ పెట్టుకుంటారో దానికి ఇలా డిస్క్రిప్షన్ రాయొచ్చు. అండ్ ఇక్కడ సింపుల్గా ఏంటంటే దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి సో డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేసాను. ఇక్కడైతే ఫోటో అప్లోడ్ చేసాం. సో ఇదైతే అప్లోడింగ్ అవుతుంది. అండ్ కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ ప్రైజ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ప్రైజ్ వచ్చేసి టీ షర్ట్ ఒక ప్రైజ్ 250 ఇచ్చేసాం మనం. చార్జ్, ట్యాక్సెస్, కాస్ట్ పర్ ఐటెమ్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ క్వాంటిటీ ఏంటంటే ఇన్వెంటరీకి రిలేటెడ్ ఇది క్వాంటిటీ అనేది. ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ ఇప్పుడు మనమైతే ఒక 100 క్వాంటిటీ అయితే పెట్టేసాం అక్కడ. ఈ SKU, బార్కోడ్ అండ్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎప్పుడైతే షాప్లో ఒక సిస్టమ్ యూజ్ చేసుకొని బార్కోడ్స్ ఎలాగైతే డిమార్ట్లో ఇలాంటి వాటిలో యూజ్ చేసి స్కాన్ చేస్తుంటారో సో దానికి ఇది జనరేట్ చేస్తుంది సమ్ కోడ్స్. ఓకే, అది ఉంది. సో M ఇచ్చాము, అలాగే ఇంకా L ఉంది, XL ఉంది. సో ఇలాగైతే మీరు ప్రోడక్ట్స్కి ఈ యొక్క ప్రైజింగ్ దాన్ని బట్టి S, M, L, XL అని సైజెస్ కూడా ఇవ్వచ్చు. సో ప్రోడక్ట్ అయితే సేవ్ అయిపోయింది. మీకు ఈ టుమారో వచ్చే వీడియోలో అయితే నేను ఈ కలెక్షన్స్ అండ్ ప్రోడక్ట్స్ని ఎలా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేయాలో క్లీన్గా అయితే చెప్తాను.